ఈ దేవతలందరికీ ఏమని సమాధానం చెప్పాడు? దశరథ మహారాజు భార్యలు సాక్షాత్తు దేవతల అవతారాన్ని మీకు ఆ విషయం తెలుసా? తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కౌసల్యాదేవి కోసల దేశం యొక్క రాజకుమారి. ఈవిడ లక్ష్మీదేవి యొక్క అవతారం, అందుకనే ఆవిడని శ్రీ అని కూడా పిలుస్తారు. తరువాత సుమిత్రాదేవి. సుమిత్ర కీర్తి దేవత యొక్క అవతారం. కీర్తి అంటే మనందరికీ తెలిసిన విషయమే, ఫేమ్, ఆ దేవత యొక్క అవతారం. తర్వాత కైకేయి. కైకేయ దేశం యొక్క రాజకుమారి, అశ్వపతి కూతురు అయినటువంటి ఈ కైకేయి హ్రీదేవత యొక్క అవతారం. హ్రీ అంటే వినయం, వినమ్రత, విధేయత అని అర్థం. వీరిలో ఈ దేవతల యొక్క గుణగణాలు, వీరి లక్షణాలు అన్నీ ఉంటాయి కాబట్టి వీరికి ఈ పేర్లు పెట్టారు. దేవతలందరూ విష్ణుమూర్తిని దశరథుడికి పుత్ర సంతానంగా పుట్టమని ప్రార్థిస్తారు. అప్పుడు వారి యందు నలుగురు పుత్రులుగా జన్మించమని వేడుకుంటారు. విష్ణువు వారి ప్రార్థనను అంగీకరించి 4 అంశాలతో దశరథుడికి నలుగురు కుమారులుగా జన్మించాలని సంకల్పిస్తారు. దేవతలని భయపడవద్దని చెప్తారు. నేను మనిషిగా పుట్టి రావణుణ్ణి సమూలంగా పుత్ర, పౌత్ర, మంత్రి, మిత్ర, జ్ఞాతి సమేతంగా వధిస్తాను అని చెప్తారు. నేను తర్వాత 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాను అని చెప్తారు. దేవతలు ఈ మాటలకు సంతోషిస్తారు. ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని ఎలా చేశాడు? లక్ష్మణ భరత శత్రుఘ్న జననం